ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గాక. మరి ఉదయకాలపు యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. దేవుడి వాగ్దానాన్ని మీ కుటుంబాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. యెషయా భక్తుడు చక్కటి మాటను చెప్తా ఉన్నాడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత గొప్ప మాట! యేసయ్య కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు. పర్వతాలు అంటే పర్వతము లాంటి వారు, మరి పర్వతాలు మెట్టలు అంటే గొప్పవారు, మరి ఎంతో మంది అండగా ఉన్నటువంటి వారు తొలగిపోతారు శ్రమలలో వచ్చినప్పుడు. మనకు అండగా ఉంటున్నటువంటి పెద్ద పెద్ద గొప్పవారు మనం విడిచిపెట్టేవచ్చు, కానీ మరి ఆయన కృప మనలను విడిచిపోదు. అందుకని దేవుని కృపను పొందుకోవాలన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు కృపను గురించి చక్కగా వర్ణిస్తా ఉన్నాడు, చక్కటి వర్ణిస్తా ఉన్నాడు. నేనేమై ఉన్నానో అంతా నీ దయవల్లేనయ్యా, నీ కృప ఉంటే చాలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి దేవుని కృప ఉంటే చాలు, ఇంకేం నిజంగా ఈ లోకంలో మరి ఇంకేం అవసరం, ఆయన కృప ఉంటే చాలు. మనం ఇలా ఉన్నామంటే ఈ రోజు ఆయన కృపే కదా. ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన కృపే, ఈ రోజు సజీవుడుగా ఉన్నావంటే ఆయన కృపే. ఆయన కృప ద్వారా మనం ఎలాగూ జీవించగలుగుతా ఉన్నాం. కాబట్టి నీవు కూడా మరి ప్రభు యొక్క మరి కృపలో ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు నిశ్చయముగా మనకి మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును. నిన్ను కూడా దేవుడు ఆయన కృపతో నిన్ను ఆశీర్వదించును గాక. ఆయన కృప నీకు నీ కుటుంబాన్ని విడిచిపోదు. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచిపోదు, మీ కుటుంబాన్ని విడిచిపోదు, మీ బిడ్డలను విడిచిపోదు. కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. నాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ ఘనమైనటువంటి పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వు తండ్రి నాయన యెషయా భక్తులను నా కృప నిన్ను విడిచిపోదన్నావు ప్రభువా. అనేక మంది గొప్పవారు నాయన మాకు తోడుగా ఉంటున్నవారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ నీ కృప మమ్మల్ని ఎప్పటికీ విడిచిపోదయ్యా. నీ కృప మా అందరికి ఉండేటట్లు సహాయం దయచేయండి. వాగ్దానం వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలు కూడా నీ కృపను తోడుగా ఉంచండి ప్రభు. ఇదే కాల సమయంలో ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, ఏ పని నిమిత్తమో వారు బయటకు వెళ్తూ ఉన్నారు. వారికి తోడై ఉండి నడిపించండి. నీ కృప వారికి తోడుగా ఉంచండి నాయన. ఈరోజు జన్మదినము, వివాహ దినములు జరుపుకున్న బిడ్డకి సంవత్సరములను దయా కిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించండి, దీవించి పైవానిగా ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. మరి యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీరు వీక్షించండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మరి ఫోన్ నెంబర్ ఉంది, దానికి మీరు సంప్రదించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. మీకు ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది, ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు మాకు తెలియపరిచినట్లయితే మా ప్రార్థనా బృందం ఉంది, వారితో కలిసి మీ ప్రార్థన అవసరత కొరకు మేము కూడా ప్రార్థిస్తా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీ అందరికీ మరి ఒకసారి వందనం. జీవపూట పరముకు నడిపించు పాట.